ప్రకాశం జిల్లా ఒంగోలులో విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు 129వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అల్లూరు విగ్రహానికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం అల్లూరు చేసిన పోరాటం, ఆయన త్యాగం చిరస్మరణీయమని మంత్రి పేర్కొన్నారు. విశాఖలోని అల్లూరి నివాసాన్ని పునరుద్దరిస్తామని, అలాగే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టుకి అల్లూరు సీతారామరాజు పేరు పెట్టినట్లుగా తెలిపారు. స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మానీనికి నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, వారు గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎనలేని సేవ చేయడమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడేటువంటి వ్యక్తి. వారి జన్మస్థలం విశాఖపట్నం జిల్లాలోని భీమిలి వర్గంలో ఉన్నటువంటి పాండరంగి గ్రామాన్ని, వారి ఇంటిని కూడా నేను పోయిన సంవత్సరం సందర్శించడం జరిగింది. ప్రభుత్వం ఆ ఇంటిని కూడా మాన్యుమెంట్గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ భీమిని పెట్టినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా పేరు పెట్టడం అనేది కూడా రామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలు మనం ఒంగోలు పట్టణంలో ఘనంగా కూడా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సేనలకి పోరాటం సాగించారంటే మన్యం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా మర్చిపోలేని విధంగా కూడా ప్రతి ఒక్కరూ అల్లూరి సీతారామరాజు గారిని గుర్తించే విధంగా కూడా తెలుగు వీర లేవరా అని అందరినీ కూడా ఉత్సాహపరిచి ఆ పోరాటంలో ముందుకు సాగుతూ పోతూ అసువులు పాశారని అంటేనే ఎంతో వందే మాతరం అని చెప్పిన వారి పిలుపుతో ఎంతోమంది, ఎక్కువ మంది యువకులందరూ కూడా ఈ పోరాట ప్రతిమలో కూడా ముందుకు తీసుకెళ్ళి స్వాతంత్రాన్ని మనకు